తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దిన ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మార్చి 15 నుంచి 29 వరకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాడ్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటేయగలం అన్న ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు మనం చేయబోతున్నాము. మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పేసి. అయితే మనకి ఇంకా మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, వార ఫలాలు కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చి చంద్రుడి ప్రభావం, చంద్రుడు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారం అంతా ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఆయన మనకారకుడు, మనసు ప్రశాంతంగా ఉంటే కదా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ వార ఫలాలు చూస్తాం. ఈ పక్ష ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు, రవి భగవానుడు 10-15 రోజులు మారిపోతుంటాయి. అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన. 30 రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి. అయితే మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 15 రోజులకి ఒక రాశి, 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఓహో. ఒకే రాశి 30 రోజులు కనిపించడానికి, ఒక రాశి 15 రోజులు, మళ్ళీ 15 రోజులకి ఒక రాశి మారిపోతుంది. అంటే మామూలుగా 30 రోజుల డిగ్రీ ఆయనది, కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికీ 13-14 తారీఖు నుంచి మారుతుంది అనమాట. మనకి నెల ఏంటి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు. అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి, మకర రాశిలో 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో. సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, రవి వచ్చింది కరెక్ట్గా నెల రోజులకి ఆయన అక్కడ ఉంటాడు రాశిలో. అయితే ఆయన వచ్చింది ఇక్కడ 14వ తారీఖు వచ్చాడు. ఇప్పుడు మనకి 15 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది, ఒక రాశి మన ముందు ఉండొచ్చు, ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన. సో ముందు రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది, వెనక రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అనమాట. సో మాస ఫలితాలు వచ్చేప్పటికి ఏమవుతుంది, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు. ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం. ఎందుకంటే మన బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి. ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉంటేనే చేస్తాం, అసలు పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 4 గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి, ఈ పనులు అవ్వవు చెప్పండి మాస ఫలితాలు. ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలాలు. అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు చెప్పుకుంటాం అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశులు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి, కానీ ఈసారి ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది కనుక మనకి. సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మ్యాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 మీన రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు, కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి, కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది మనం చెప్పుకుందాం. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ మాసం వీళ్ళకి ఈ పక్షం అనేది చాలా అదృష్టమే ఉంది. ఎందుకంటే ఈ మాసం నుంచి వీళ్ళకి బాగుంది, గత మాసం బాగుంది, ఈ మాసం కూడా బాగుంది వీళ్ళకి. ఎందుకు బాగుందంటే లాభస్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల వీళ్ళకి రేపు 30వ తారీఖు నుంచి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికంటే బిఫోర్ శని భగవాన్ లాభస్థానంలో ఉన్నప్పుడు అదృష్ట యోగాన్ని ఇస్తాడు. ఓకే. సో మీకు ఏది కావాలనుకున్నా మనం అనుకోవడమే ఆలస్యం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే లాభస్థానంలో ఎప్పుడు కూడా పాపగ్రహాలు యోగిస్తాయి. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా అంటే 11వ స్థానంలో మేషరాశికి, కుంభరాశిలో శని భగవాన్ ఉండడం అంటే అది 11వ స్థానం అవుతుంది, అది లాభస్థానం అవుతుంది. దానివల్ల ఏంటంటే యోగిస్తుంది. సో మీకు ఏదైనా కోరిక అనేది ఉందంటే అంటే ఇల్లు కట్టుకోవాలని, లోన్ తీసుకోవాలని, ఒక కారు కొనాలని, ఇలాంటివి ఏ ఉన్నా సరే అవి అనుకుంటే ఖచ్చితంగా ఈ మాసంలో అవుతాయి. ఓహో. ఈ పక్షంలో వీళ్ళు చక్కగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా.
సో ఉగాది వరకు వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఈ పక్షంలో ఇంకా బ్రహ్మాండంగా పని అవుతుంది. ఉగాదిలోపు వస్తాయి, కానీ దానికంటే బిఫోర్ ఈ 15 రోజుల్లో వీళ్ళు ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు అనుకున్న ఇంటి లోన్ కానీ, కార్ లోన్స్ కానీ తీసుకోవడం కానీ, కొనుక్కోవడం కానీ, గృహప్రవేశం చేసుకోవడం కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని చేసుకోవచ్చు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఉద్యోగాలు మారకండి. ఎందుకంటే ఉద్యోగం అదృష్ట యోగం అనేది పక్కన పెడితే చాలామంది ఏమనుకుంటారంటే ప్రమోషన్ వస్తే అదృష్టం అనుకుంటాం. కానీ ఇక్కడ 15 రోజులు ఉద్యోగం అనేది బాగున్నప్పుడు ప్రమోషన్ వస్తుంది, కానీ దానికంటే ఎక్కువ చాకరీ ఉంటుందని అర్థం. ఎందుకంటే ఇక్కడ శని భగవాన్ మళ్ళీ మారుతారు. ఎప్పుడైతే మారారో వీళ్ళకి వచ్చే కొన్ని ఇప్పుడు కష్టాలు అనేది జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి కష్టాలు ప్రారంభం అవుతాయంటే ఉద్యోగులని ప్రారంభం మ్యాక్సిమం. ఇప్పుడు వ్యాపారస్తులకి వ్యాపారంలో ప్రాబ్లం వచ్చినా వాళ్ళే బాస్ ఏంటి, ఇష్టమైతే వెళ్తారు, లేకపోతే నాకు ఇది కావట్లేదు ఇంక ట్రై చేద్దాం ఏదైనా అని చెప్పి దాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు. కానీ ఒక ఉద్యోగస్తులకు మాత్రమే ఏదైనా కష్టం వస్తే భరించలేడు. ఎందుకంటే ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం దొరకాలి, ఇంకో ఉద్యోగం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఉన్న ఉద్యోగాన్ని కొన్ని అడ్జస్ట్ అయి ఉందామంటే అడ్జస్ట్ అయి ఉండలేకపోయే పరిస్థితి, బాస్ కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ పడలేకపోవడం కానీ ఇవి ఎక్కువగా జరుగుతుంది. సో ఉద్యోగస్తులు మాత్రం ప్రమోషన్ వచ్చినా ఏమొచ్చినా 1-10 ఆలోచించి తీసుకోండి. ఒక ఉద్యోగం మారాలన్నా 1-10 ఆలోచించి మారండి. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది కష్టం అని, కానీ దీనికంటే పెద్ద కష్టాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చే కాలం అలా ఉంది వాళ్ళకి కొంచెం. అందుకని జాగ్రత్తగా ఉద్యోగాలు వాళ్ళు మాత్రం మారడం అనేది కొంచెం ఆలోచించి మారండి. మిగతా వ్యాపారస్తులు కానీ తర్వాత విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితే కనుక ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటుంది. చదవకపోతే మాత్రం కాస్తంత ఇబ్బంది పడే అవకాశమే ఉంది. మళ్ళీ ఇంకోసారి రాద్దాం అనే అవకాశం కూడా ఉండదు. సో అందుకని కష్టపడి కొంచెం తెల్లవారుజామునే లేవడము, కాస్త సూర్య నమస్కారం చేయడము, ఇవాళ చదవడం అనేది పెట్టుకుంటే మైండ్లో ఖచ్చితంగా చదువుతారు. ఎందుకంటే వ్యయ స్థానంలో వీళ్ళకి బుధ రవిలు కలిసి ఉన్నారు, తర్వాత శుక్రుడు రాహులు కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే వ్యయ స్థానంలో కలిసి ఉన్నారో ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి. నేను రాయగలను, నేనే చదవగలను అనిపిస్తుంది, లేకపోతే నేను చదవలేను అనిపిస్తుంది. ఈ రెండు జరుగుతాయి. ఎందుకంటే డిపెండెన్స్ వాళ్ళ పర్సనల్ జాతకం బట్టి. ఇక్కడ మనం చెప్పేది గోచారం ఫలితాలు. వాళ్ళ జాతకంలో అలాంటి పరిస్థితి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వాళ్ళకి బాగాలేదు, జాతకంలో బాగాలేదు అనుకోండి, ఖచ్చితంగా భయాన్ని ఇస్తుంది. సో పరీక్ష రాయలేకపోవడం, చదవలేకపోవడం ఉంటుంది. ముఖ్యంగా వీసా కోసం వెళ్ళిన వాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీస్లో చదువుదాం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే 1-10 ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మన దేశంలో కష్టపడినా మనం ఏదో సాయం చేయాలనుకుంటాం, వేరే దేశంలో కష్టపడితే చాలా బాధపడతారు వాళ్ళు. అందుకని అంటే వెళ్ళాలి అనేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి, వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగం ఉంది, ఇప్పుడు విదేశీ ప్రయాణం ఖచ్చితంగా ఉంది వీళ్ళ జాతకంలో, వెళ్ళగలరని రాసి ఉంటే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళ జాతకంలో అలాంటివి ఏమీ లేవు, కానీ మనకి వీసా వచ్చినంత మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే వీసా అవి ఏంటంటే కష్టపడడానికి వస్తాయి అలాంటివి. సో మనం ఒక చెరువులో చేపలు పట్టడానికి ఎరవేస్తారు కదా, అలా అనమాట ఇవన్నీ. సో దాని ఉందని చెప్పి వెళ్ళకూడదు. మనకి నిజంగా మన జాతకంలో అలాంటి యోగం ఉంది అని పర్సనల్ జాతకం చూపించుకొని ఉందంటేనే వెళ్ళాలి. అది ముఖ్యంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మిగతా వాళ్ళకి ఎవరికి బాగుందంటే మహిళలకి చాలా బాగుంది. సో మేషరాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి అన్ని అనుకున్న పనులు అనుకున్నట్టుగా వాళ్ళ కోరికలు అన్ని ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చుకునే అవకాశం హ్యాపీగా జరుగుతాయి. ఏమనుకుంటే అవి, అంటే వాళ్ళు చిన్న వస్తువు కావాలనుకుంటే, పెద్ద వస్తువు కావాలనుకుంటే, ఏది కావాలనుకున్నా అవుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ప్రతిదీ అవుతాయి. అయితే ఇక్కడ అన్నిటికంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వాళ్ళు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ రాశాధిపతి వెళ్ళి మిథున రాశిలో ఉన్నారు. సో తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే అది మిథున రాశిలో పడకపోవడం, అది మిథున రాశిలో ఉండడం వల్ల అది కొంచెం పాజిటివ్ కాదు, నెగిటివ్ అనమాట. సో దానివల్ల అంటే వాహనాలు నడిపేటప్పుడు సో ఒక జాగ్రత్తగా ఉండకపోతే పడ్డము, గాయాలు చేసుకోవడము, కాస్త పెద్దగా ఫ్రాక్చర్స్ అవ్వడము, హాస్పిటల్లో ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాహనాలు నడపకుండా ఉండడం ముఖ్యం. సో నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఇంకా ముఖ్యం. అది సో మ్యాక్సిమం ఏంటంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా అసలు వాహనం ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళడం ఉత్తమం. మనం ఓన్ డ్రైవింగ్ చేద్దాంలే, మనం తీసుకుని వెళ్దాంలే అనుకోకుండా వాళ్ళందరూ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గాలు. ఎందుకంటే చిన్న విషయమైనా, చిన్న ప్రాబ్లం అయినా అది చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే చిన్నగా స్కిడ్ అయి పడినా అది లోపల ఫ్రాక్చర్ అయ్యి ఒక 1 వీక్ పని చేయకపోతే ఉద్యోగం టైం అంతా పోయినట్టు కదా వాళ్ళకి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే అబ్బాయి కూడా ఏమైనా అయిపోయినట్టు. అందుకని వాహనాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ మేష రాశి వాళ్ళు. మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది, నార్మల్గా వెళ్ళొచ్చు. ఒక ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి, ఒక వాహనాలు నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇది మేషరాశి వాళ్ళు. అయితే అయినప్పటికీ కూడా ఏదైనా నామాన్ని జపం చేసుకుంటే ఏమవుతుందంటే, తప్పదు నేనే డ్రైవ్ చేసుకోవాలండి అంటే ఒక నామాన్ని కంటిన్యూ జపం చేసుకుంటూ వెళ్ళడం మంచిది. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని కంటిన్యూ చాంట్ చేసుకుంటూ
బయటికి వెళ్ళేటప్పుడు అసలు దేవుని నమస్కారం, భగవంతుడికి ఒక నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని వెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం వీళ్ళకి. ఓకే. మేషరాశి వారికి సంబంధించి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన మంత్రము, అలాగే వారికి ఎలా ఉండబోతుందా అనేది ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.